సార్ తమ్ములపై లోకేష్ ఫైర్ నోటీసుల హెచ్చరిక ఓ మంత్రి నోట రాజీనామా మాట. నిన్న ఆయన వాళ్ళ కార్యకర్తలు వీళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఇద్దరు మంత్రులు 26 మంది ఎంతమందో ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించండి. ప్రభుత్వ కార్యక్రమాలు వీటన్నిటిని మీరు ప్రచారం చేయకపోతే మీరు ప్రజల దగ్గరికి తీసుకుపోతే ఎవరు తీసుకుపోతారు? ఎమ్మెల్యేలకు ఇవ్వడం అంటే ఓకే, మంత్రులు ఈయన కూడా ఒక మంత్రి కదా, మంత్రులకు ఇవ్వడం అంటే దాదాపు తెలుగుదేశం లీడర్షిప్ పగ్గాలు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఆ హోదాలో ఇవ్వచ్చు, కానీ మంత్రులకు ఇవ్వడం అన్నది పార్టీ ఫోరం నుంచే ఇస్తున్నాడు. అని ఇది పార్టీ వేదికే, పార్టీ వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. కానీ అదే సమయంలో మంత్రులు వాళ్ళతో మాట్లాడేది కొంచెం ఎక్కువ ముఖ్యమంత్రి ద్వారా జరుగుతూ ఉంటాయి కదా. రెండవది తగినంత చురుగ్గా లేరు, వాళ్ళకి చేరడం లేదు అన్న అసంతృప్తి, కొంచెం ఆగ్రహము, మీరు చేర్చడం లేదు, చేసి తీరాల్సిందే ఎవరికైనా కానీ ఇందులో మినహాయింపనలే అని చాలా గట్టిగా చెప్పడం ఒకటి. రెండో విషయము, కొంతమంది కార్యకర్తలు ఉదాహరణకు ఎవరు రవీంద్రనారాయణ ఇట్లాంటి వాళ్ళు తమ కేసులు తమను బాగా ఇబ్బంది పెట్టారు పోలీసులు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి అంశాలు కూడా దృష్టికి వచ్చినప్పుడు వాటి మీద కూడా చాలా తీవ్రంగా స్పందించి నెల్లూరు జిల్లా నుంచి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశంలో ఈ లోకల్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, సందేహం ఏం లేదు. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గతంలో కూడా ఆయన అక్కడికి వెళ్ళి పరామర్శించిన సందర్భం కూడా ఉంది. సో అది కూడా ఆయన దృష్టికి రావడం, వీటన్నిటి మీద బాగా సీరియస్ అయిపోయి ఈ నోటీసులు ఇవి ఇవ్వండి, ఎవరేంటో మనం చూడాలి అనే పద్ధతిలో చెప్పడం అనేది మనం గమనిస్తాం. ఇంకోవైపున వర్మ నిన్న మనం మాట్లాడాం జిల్లాల ఏర్పాటు, 2-3 జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల ఏర్పాటు అనేది లేకపోతే విభజన పునర్విభజన అనేది పెద్ద ప్రక్రియ. అది ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, వాళ్ళకు స్థానికంగా ఉన్న పట్టు, వాళ్ళ అనుచరగణం ఎక్కడుంది, సామాజిక సమీకరణాలు ఎలా మారుతాయి, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. దీంట్లో తగినంత కసరత్తు చేయలేదు అని చంద్రబాబు నాయుడు ఉపసంఘం మీద అసంతృప్తి వెలిబుచ్చటం కూడా మనం విన్నాము. ఎటకేలకు అందరు అడిగినప్పటికీ గన్నవరం, పెనమలూరు రెండింటిని మటుకు కృష్ణా జిల్లాలోనే ఉంచడం తప్ప కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఉన్న వాటిని కొనసాగించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అదే ఒక పెద్ద నిర్ణయం, ఎందుకంటే బహిరంగంగా చాలా దీని మీద రభస జరిగింది కాబట్టి. కానీ అతి కీలకమైనది, ముఖ్యమంత్రి గతంలో ఉమ్మడిగా ఆయన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్న మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సంబంధించి ఆ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడ అన్నవరం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు దాని హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి రాయచోటి కదా, ఇది మదనపల్లి పెద్దదైనప్పుడు అది ఎలా హెడ్ క్వార్టర్ అవుతుందని ఒక పెద్ద చర్చ ఇదంతా జరిగింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో మేము ఏర్పాటు చేస్తే వీళ్ళు దీన్ని విభజిస్తున్నారు, మన మంత్రి చూడండి రాజధాని వెళ్ళిపోతుంటే కూడా ఆయన దాన్ని ఆపలేకపోతున్నాడని వాళ్ళు ఎదురుదాడి ప్రారంభించారు. దాంతో మంత్రి, నేను 100% చెప్తున్నాను, ఇది మారదు, మారితే నేను రాజీనామా చేస్తాను అంటే, మామూలుగా పార్లమెంటరీ పాలిటిక్స్లో లేకపోతే శాసనసభలు, రాష్ట్రాల రాజకీయాల్లో ఒక మంత్రి నోట అదే జరిగితే నేను రాజీనామా చేస్తాను లాంటి మాట, ఆయన ఆ సవాలు వైసీపీని ఉద్దేశించి అన్నప్పటికీ కూడా ఆ విధంగా పైకి చెప్పడం అన్నది మనకు ఒక విధమైన ఇబ్బందికరమైన, లేకపోతే చాలా మీడియాలో కానివ్వండి, రాజకీయ వర్గాల్లో కానివ్వండి ఒక అసౌకర్యము, దీని మీద చాలా మల్లగుళ్ళాలనండి లేకపోతే కొంత అంతర్గతమైనది కూడా జరిగింది. అందుకే మంత్రి అంత మాట అనాల్సి వచ్చింది అనే మాట చెప్తున్నారు. సో బహుశా ఇట్లాంటివన్నీ కూడా లోకేష్ వీటన్ని చక్కదిద్దాలనే ఆలోచన కూడా కావచ్చు. లేదు మేము వీఆర్ వెరీ ఫర్మ్, నో కాంప్రమైజ్ అని చెప్పేటటువంటి ఉద్దేశం కూడా కావచ్చు. అదే సమయంలో వైసీపీ మీద విమర్శలు అవన్నీ ఎలాగో చేశారు, అది చేస్తూ తమ వాళ్ళకి సంబంధించి ఇవి చెప్పడం మనం గమనిస్తాం. ఇక్కడ కూడా అంతే, అంతకంతకు లోకేష్, చంద్రబాబు తెలుగుదేశం గురించి మాట్లాడడం బాగా పెరుగుతుంది. బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మోదీ మాట వచ్చినప్పటికీ ఇటువైపే అది పెరుగుతోంది.